కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ పనులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో 35 లిఫ్టులను 100% ఉపయోగంలో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే నీటిపారుదల శాఖలో కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగులను నియమిస్తామన్న మంత్రి ఉత్తమ్ రానున్న 15 రోజుల్లో పాక్షికంగా ఉన్న లిఫ్టులు మొత్తం ఉపయోగంలోకి రావాలని అధికారులను ఆదేశించారు. లిఫ్టిగేషన్ స్కీమ్స్ లో కోదాడలోని 19 లిఫ్టిగేషన్ స్కీమ్స్ కి ఇవన్నీ చిన్న చిన్న లిఫ్టిగేషన్ స్కీమ్స్ 2, 3, 4 అట్లా కలిపి ఒక లిఫ్ట్ ఆపరేటరు, ఒక ఫిట్టరు, ఒక ఎలక్ట్రీషియన్ ఏర్పాటు చేసే కాంట్రాక్ట్ బేసిస్ లో, అవుట్ సోర్సింగ్ బేసిస్ లో ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇప్పుడు రైతు కమిటీకి ఆ ఎలక్ట్రికల్ ఏమన్నా కొద్ది ఖరాబ్ అవుతుంది. సరే, చాలా మంది రైతులకి ఆ చైతన్యము, ఆ అవగాహన లేక అది అవుట్గానే ఉండిపోతుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా ఆ లిఫ్ట్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అట్లా కాకుండా కొంత సాంకేతికంగా రైతు కమిటీలకు ఉపయోగపడడానికి కొంతమంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బందిని మేము ఇరిగేషన్ శాఖ నుంచి జీతాలు ఇచ్చి ఈ లిఫ్ట్లకి సాంకేతిక మద్దతుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని లిఫ్ట్లకు కూడా నేను చీఫ్ ఇంజనీర్ గారికి, సిబ్బందికి చెప్పాను, ఒక్కసారి మాత్రం అన్ని లిఫ్ట్లు పూర్తి స్థాయిలో 100% ఆయకట్టు పారే విధంగా మరమ్మతులు చేయాలని ఆ పనులు నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడు లిఫ్టిగేషన్ స్కీమ్స్ లో కోదాడలోని 19 లిఫ్టిగేషన్ స్కీమ్స్ కి ఇవన్నీ చిన్న చిన్న లిఫ్ట్